హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు గుడింతాల్లో భాగంగా ఈరోజు కొమ్ము కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నానండి. ఈ కొమ్ముకు సంబంధించి నేను ఇక్కడ కొమ్ముని ఎలా పరిచయం చేయాలి, అలాగే దానికి సంబంధించిన ఒక వర్డ్, దానికి సంబంధించిన సెంటెన్స్తో మొత్తం ఒకే చోట క్రోడీకరించి ఈ చార్ట్ తయారు చేయడం జరిగింది. ఒకసారి ఈ చార్ట్ని మనం చూద్దాము. కాకు కొమ్మిస్తే కు, దానికి సంబంధించిన వాడు కాకు కొమ్మిస్తే కు, కుకు సున్నా పెడితే కుమ్ డ, కుండ. ఇలా మనము ఫస్ట్ పిల్లలకి కా కొమ్మిస్తే కు, గా కొమ్మిస్తే గు, చా కొమ్మిస్తే చు, జా కొమ్మిస్తే జు, ఇలా ప్రతిదీ మనం వాళ్ళకి పరిచయం చేసి దానికి సంబంధించినటువంటి ఒక వర్డ్ని మనం ఇక్కడ కుండ, గుడి, చొరక, గాజు, కాటుక, అలాగే రెండో వైపున పురుగు, బుడగ, మునగ, యువతి, రుచి, ఈ విధంగా మనం వర్డ్స్ని వాళ్ళకి పరిచయం చేయాలి. ఇలా బాగా పరిచయం చేసిన తర్వాత వాళ్ళు ఇలాంటి వర్డ్స్ ఎక్కడైనా మనకి టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు వస్తే వాళ్ళు వాటిని గుర్తుపెట్టి చదవగలగాలి. దాని తర్వాత దానికి సంబంధించి అంటే మనం ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్స్ ఇక్కడ చూస్తే మనం నులక మంచం, పిచుక గూడు, కాకి రంగు నలుపు, చింతకాయ పులుపు, మా ఇంటి ముందు ఆవు ఉంది. ఇలా చిన్న చిన్న పదాల నుంచి ఒక సెంటెన్స్, ఆ సెంటెన్స్ నుంచి ఇంకొంచెం పెద్ద సెంటెన్స్, ఈ విధంగా మనం పిల్లలకి కొమ్ము కాన్సెప్ట్ని పరిచయం చేయాలి. దీన్ని మనం క్లాస్ రూమ్లో కూడా డిస్ప్లే చేసి పెట్టడం వల్ల పిల్లలు ఆడుతూ పాడుతూ సరదాగా ఈ కాన్సెప్ట్ని నేర్చుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ కొమ్ముకు సంబంధించిన కాన్సెప్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.